అభివృద్ధిని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఏపీకి క్యూ కడుతోన్న కంపెనీలను కన్ఫ్యూజ్ చేసి రాష్ట్ర భవిష్యత్ను అంధకారంలో పడేయాలంటే ఎలాంటి పాచికను పారించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కుట్ర అనే ఓ 2 అక్షరాలు. దీనికి ప్రతిరూపమే మావిగన్ అనే మరో 4 అక్షరాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతోంది. కోట్లాది మంది కలల రాజధాని అమరావతిని చూసి ఓర్వలేని బ్యాచ్ దాన్ని అడ్డుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అయితే ఇది కేవలం రాజధానిని అడ్డుకోవడంతోనే ఆగిపోదు. దీని వెనక ఎన్నో కుట్రలు కుతంత్రాలకు తెరలేపారు. ఏకంగా రాష్ట్ర భవిష్యత్ను అడ్డుకునేందుకు స్కెచ్ వేశారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాక ఇప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకునేందుకు కొత్త వ్యూహాలను తెరపైకి తెస్తున్నారు. అసలు విషయం మీరు వింటే మావిగన్ ప్రకటన వెనుక ఇంత స్కెచ్ దాగి ఉందా అని షాక్ అవుతారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ రాజధాని ఏర్పాటు చేయాలంట. అప్పుడు దానికి మావిగన్ అని పేరు పెట్టాలంట. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కాసేపు ఈ కన్ఫ్యూజన్ మొత్తాన్ని పక్కన పెట్టేద్దాం. అసలు ఈ ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకుడికి ముందు నుంచి అమరావతి అంటే నచ్చదు. అందుకే ఆ 5 ఏళ్లు రాజధానిని అడ్డుకున్నారు. ఇప్పుడు దానికి చట్టరూపం ఇస్తే చూసి ఓర్వలేకపోతున్నారు. ఎలాగైనా ఆ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతి బిల్లుకు మద్దతిస్తే ఆ ఒక్క పార్టీ మాత్రం మరోలా ప్రవర్తించింది. అప్పుడే ఆయన గారి మనసులో ఏముందో అర్థమైపోయింది. అందుకే మావిగన్ పేరుతో మరోసారి కొత్త డ్రామా మొదలు పెట్టారు. అంతా అమరావతిపై ఆశగా ఎదురు చూస్తుంటే మావిగన్ ప్రకటనతో కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. ఇందులో ఆ లీడర్ ఫస్ట్ టార్గెట్ అమరావతిని పూర్తి కాకుండా చూడడమే. మరి అలా చేయడం వల్ల ఆయనకేం లాభం? ఆ విషయమే ఇక్కడ ఒకసారి చర్చించుకుందాం. అమరావతి ఆగిపోవడం వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చాలా నష్టం. ఆయనకు మాత్రం చాలా లాభం. అదేలాగో ఓసారి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏపీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే పేజీలకు పేజీలు ఓపెన్ అవుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారాక పెట్టుబడుల వరద పారుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎక్కడ చూసినా ఏదో ఒక కొత్త పరిశ్రమ నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ముందుగా అమరావతిపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి ఓ రాజధాని ఉందని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ తర్వాత పెట్టుబడుల వేట మొదలు పెట్టారు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం తిరగని దేశం లేదు, కలవని పెట్టుబడిదారుడు లేడు. అంతలా కష్టపడ్డారు కాబట్టి గూగుల్, ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, ఎన్టీపీసీ, ఐబీఎం, టీసీఎస్ లాంటి టాప్ కంపెనీలు ఏపీకి క్యూ కట్టాయి. గూగుల్ డేటా సెంటర్ అయితే మన దేశ ఐటీ రంగాన్ని మలుపు తిప్పే స్థాయిలో విశాఖలో ఏర్పాటు కాబోతోంది. ఇదే విషయాన్ని ఈ కంపెనీ ప్రతినిధులే ప్రపంచ వేదికలపై గొప్పగా చెబుతున్నాయి. మన రప్పారప్పా నాయకుడికి మాత్రం అది కనబడటం లేదంటే ఫీల్ అవుతాడో ఏమో కానీ దాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడంటే సరిగ్గా సరిపోతుంది. ఒక్క విశాఖలోని గూగుల్, టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలతో పాటు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, టెక్ తమ్మిన, సత్వా డెవలపర్స్, ఇమాజ్ ఇన్నోవేట్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసియన్ హెల్త్ కేర్, ఆర్సీఎం సర్వీసెస్, నానెల్ టెక్నాలజీస్ లాంటి కంపెనీల ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలైతే అప్పుడే కార్యకలాపాలు కూడా ప్రారంభించుకున్నాయి. మరోవైపు అమరావతిని క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మన విశాలమైన సాగర తీరంలో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అయితే ఈ కంపెనీలేవి సింపుల్గా రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. దీని వెనక ఎంతో కృషి దాగి ఉంది. అన్నిటికీ మించి రాష్ట్ర రాజధానిపై క్లారిటీ వచ్చాకే ఈ కంపెనీలు అడుగు పెట్టాయి. ఇందుకోసం వేచి చూశాయి కూడా. అందుకే ప్రభుత్వ పెద్దలు ఎంతో కష్టపడి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించారు. ఇంత చేసినా ఆ రాక్షస పాలన మళ్లీ వస్తే మమ్మల్ని బతకనిస్తారా అనే సందేహం ఇన్వెస్టర్లను వెంటాడుతూనే ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ లీడర్ తన పాచికను వదిలారు. మావిగన్ అంటూ కొత్త రాగం అందుకున్నారు. రాజధానిపై గందరగోళం సృష్టిస్తే పెట్టుబడిదారులు రెండో ఆలోచన చేస్తారు. రాజధాని స్థిరంగా లేకపోతే పెట్టుబడులు సురక్షితం కావు అనే సందేహం కలుగుతుంది. ఇప్పుడు అర్థమైందా ఆ పార్టీ నాయకుడి ఆలోచన? ఇది కేవలం అమరావతిని బలహీనపరిచే కుట్ర మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే దీని అసలు లక్ష్యం. ఉద్యోగాలు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోవాలనేదే ఆయన పాలసీ. అందుకే ఓవైపు అమరావతికి చట్టరూపం ఇస్తుంటే ఆయన గారు టీవీ ముందు కూర్చొని మావిగన్ రాగం అందుకున్నారు.
ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారుతున్నాయంటేనే పెట్టుబడిదారులు భయపడుతుంటారు. ప్రభుత్వాలు మారగానే పాలసీలు మారుతాయా? భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థిరంగా ఉంటాయా? అసలు ప్రభుత్వ దిశ స్పష్టంగా ఉంటుందా లేదా అని కంగారు పడతారు. ఇక రాజధాని విషయంలోనే స్పష్టత లేకపోతే ఇన్వెస్టర్లు ఎంతగా టెన్షన్ పడతారు? ఇలాంటి మాటలు వినేందుకు కూడా పెట్టుబడిదారులు సాహసించారు. అందుకే ఆ పార్టీ నాయకుడు దాన్నే టార్గెట్ చేస్తున్నారు. మావిగన్ పేరుతో కన్ఫ్యూజ్ చేస్తూ ఇన్వెస్టర్లను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంపై నమ్మకం కోల్పోయేలా చేయాలన్నది ఆయన స్ట్రాటజీ. మరి ఇలా చేయడం వల్ల ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకుడికి వచ్చే లాభమేంటి? చాలానే ఉన్నాయండి. అందుకే కదా అంతగా బరి తెగిస్తున్నారు. ఇందులో ప్రధానమైనది ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేసి ఇన్వెస్ట్మెంట్లను అడ్డుకోవడమే. దీనివల్ల ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటే దాన్ని క్యాష్ చేసుకోవచ్చనే కుట్ర. ప్రజలలో అనుమానాలు రేకెత్తించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలుపెట్టేలా ప్లాన్ చేయడం, ఇది ఆయన గారి కుట్ర కోణం. ఇలా చేయడం వల్ల పెట్టుబడుల వేగం తగ్గుతుంది. అది రాష్ట్రాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. పొలిటికల్ గా ఆ పార్టీకి ఇది కలిసొస్తుంది. ఎకనామికల్ గా రాష్ట్రం మరింత దెబ్బతింటుంది. మీ పార్టీ భవిష్యత్ కోసం రాష్ట్రాభివృద్ధితో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో పార్టీల కంటే ముందు ప్రజలే మేల్కోవాలి. వారి భవిష్యత్ కోసం వారే ముందడుగు వేయాలి. ఆ పార్టీ కుట్రలు అమలైతే అమరావతే కాదు, మన రాష్ట్రాభివృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ పార్టీ నాయకుడు, మిగిలిన నాయకులు చేస్తున్న ప్రతి ప్రకటనను నిశితంగా గమనించండి. ప్రతిరోజు మావిగన్ మీదనే మాట్లాడుతున్నారంటే వారెంత వ్యూహాత్మకంగా ఉన్నారో అర్థం చేసుకోండి. ఏది మంచో ఏది చెడో తేల్చుకోవాల్సింది కూడా ప్రజలే. అందుకే మావిగన్ కుట్రలపై మీరే స్పందించాలి. ఈ కుట్రను అడ్డుకోవడానికి ఏం చేయాలో మీరే మీ విలువైన సలహాలు, సూచనలు అందించండి. ఇది మన అమరావతి, ఇది మన ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం. మన రాజధానిని మనమే తీర్చిదిద్దుకుందాం. పొలిటికల్ గేమ్లో పడి మోసపోవద్దు.